హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పాప్ యూనివర్స్ యూట్యూబ్ ఛానల్. చిట్ ఫండ్స్ లేదా చిట్టీలు లేదా చీటీలు, అసలు చిట్ ఫండ్స్ అంటే ఏమిటి? చిట్ ఫండ్స్ అనేవి ఎవరి దగ్గర కడితే మంచిది? అసలు చీటీలు కడితే లాభమా నష్టమా? పూర్తి ఇన్ఫర్మేషన్ అండి నా యూట్యూబ్ ఛానల్లో చిట్ ఫండ్స్కి సంబంధించి పార్ట్ 1 వీడియోలు అప్లోడ్ చేయడం జరిగిందండి. ఆ తర్వాత 20 మంది 5,000 చొప్పున ₹1,00,000 చీటీ పార్ట్ 2 వీడియో చేశానండి. మీకు చీటీకి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమయ్యే విధంగా ప్రతి వీడియోలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ వీడియోలో 10 మంది 5,000 చొప్పున 50,000 చీటీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ప్రతి చీటీలో కూడా మీకు ఏ డౌట్ వచ్చినా కూడా కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తానండి. చీటీల గురించి సబ్స్క్రైబర్స్ అడగడం వల్ల ఈ వీడియోలు చేస్తున్నానండి. ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో చిట్ ఫండ్స్ గురించి నేను పార్ట్ 3 వీడియో చేస్తున్నానండి. ఈ వీడియోలో 10 మంది 5,000 చొప్పున 50,000 చీటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సేమ్ అండి, పార్ట్ 1 పార్ట్ 2 వీడియోలు చూసిన వాళ్ళకి సింపుల్గా అర్థమవుతాయండి. ఓకేనా? చీటీ పార్ట్ అమౌంట్ అనేది ఎంతండి? 50,000. ఓకేనా? దేవుడి పాట అనేది మీకు చెప్పాను కదండి, ఒక్కొక్క దగ్గర 5% ఉంటుంది, ఒక్కొక్క దగ్గర 10% ఉంటుంది. నేను ఈ వీడియోలో 10% తీసుకుంటున్నాను. 10% అంటే ఎంతండి? 5,000. ఓకేనా? ఇప్పుడు చూడండి, 10 మంది కదండి మెంబర్స్. 10 మందిని కూడా నేను నెంబర్స్ తీసుకున్నాండి, 1 2 3 అదేవిధంగా. సో అలా 10 మంది అండి. చీటీ పాట అనేది ఏ విధంగా ఉంటుంది అనేసి ఇదండి. మనం కట్టే అమౌంట్ ప్రతి నెల ఆర్గనైజర్కి మనం కట్టే అమౌంట్, మనం చీటీ పాడినప్పుడు మనకు వచ్చే అమౌంట్ ఎంత అనేది ఇదండి. ఓకేనా? మీకు ఫస్ట్ 2 వీడియోలో మీకు చెప్పానండి. మెంబర్స్ అనేవారు 10 మందిలో ఒక అతను ఆర్గనైజర్ ఉంటారు కదండి. ఫస్ట్ నేను ఆర్గనైజర్ని తీసుకున్నానండి. ఆర్గనైజర్కి చీటీ పాట అనేది ఉండదు. ఎక్కడా కూడా ఆర్గనైజర్కి అనేది చీటీ పాట ఉండదండి. ఓకేనా? చీటీ పాట ఉండనప్పుడు 10 మంది కూడా ఎంత పే చేయాలండి? 5,000 చొప్పున పే చేయాలి. ఓకేనా? 10 మంది కూడా 5,000 చొప్పున పే చేస్తే ఎంత అండి? 50,000. అంటే ఆర్గనైజర్ ఒక్కరికి మాత్రమే 50,000 అమౌంట్ అనేది వస్తుందండి. ప్రతి ఒక్కరికి కూడా మినిమం అనేది 5,000 దేవుడి పాట అనేది ఉంటుంది, కానీ ఆర్గనైజర్కి మాత్రం దేవుడి పాట అనేది ఉండదు. సో ఆర్గనైజర్కి ఎంత అమౌంట్ స్టార్టింగ్లో వచ్చేస్తుందండి? 50,000. ఓకేనా? అర్థమైంది కదండి. ఇప్పుడు 10 మందిలో ఒక అతను అయిపోయారండి, ఆర్గనైజర్ అయిపోయారు. 2 నుంచి 10 వరకు ఉన్నారు, అంటే 9 మంది ఉన్నారండి. ఈ 9 మందికి కూడా ఆర్గనైజర్ చీటీ పాట పెట్టడం అనేది జరుగుతుందండి. ఓకేనా? స్టార్టింగ్ దేవుడి పాట ఎంత అన్నానండి? 5,000. ఓకేనా? స్టార్టింగ్ ఆర్గనైజర్ దేవుడి పాట అనేది 5,000 అన్నారండి. ఓకేనా? ఈ 2 3 ఈ 9 మంది కూడా ఒక అతను సపోజ్ 5వ వ్యక్తి 6,000 అన్నారు, 7వ వ్యక్తి 8,000 అన్నారు, 9వ వ్యక్తి 12,000 అన్నారు. ఇప్పుడు 2వ వ్యక్తి 13,000 అన్నారు. 13,000 అన్న తర్వాత రిమైనింగ్ ఎవరు కూడా పాట పాడని ఎల్లా ఈ 13,000కి లాక్ చేస్తారండి. అంటే 13,000తో చీటీ పాట అనేది ఆగిపోతుంది. ఈ 2వ వ్యక్తికి ఈ 13,000 చీటీ పాట అనేది ఫైనల్ అవుతుంది. ఓకేనా? ఈ 13,000 అనేది టోటల్ అమౌంట్ ఎంత అండి? 50,000. ఓకేనా? 50,000లో 13,000 తీస్తే ఎంత అండి? 37,000. ఈ 37,000కి 10 మంది కలెక్ట్ చేయాలి కదండి. 37,000కి 10 మంది అంటే ఈ 2వ నెల 3,700 పడుతుందండి. అంటే 10 మంది కూడా ఎంత కట్టాలండి? 3,700. ఆర్గనైజర్ కూడా ఈ 3,700 కట్టాలి. ఓకేనా? ఈ 3,700 10 మంది దగ్గర కలెక్షన్ చేసి ఈ 2వ వ్యక్తికి 37,000 అమౌంట్ అనేది ఆర్గనైజర్ ఇస్తారండి. ఓకేనా? అర్థమైంది కదండి. ఇప్పుడు 2వ నెల అయిపోయిందండి. ఇప్పుడు సపోజ్ మళ్ళీ 3వ నెల పాట పెడతారు. స్టార్టింగ్ మళ్ళీ దేవుడి పాట అనేది 5,000 అండి. 5,000 తర్వాత 6 7 8 అంటే స్టార్టింగ్ అనేది 5,000 నుంచి స్టార్ట్ అవుతుంది. నేను అప్రాక్సిమేట్గా మీకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో ఈ విధంగా చెప్పానండి. 2 3 ఆ విధంగా అవుతుందండి. లాస్ట్ మినిమం 10వ వ్యక్తి కూడా మినిమం దేవుడి పాట అనేది 5,000 ఉంటుందండి. ఈ 5,000 కూడా ఈ 10 మందికి బోనస్ సర్తారండి. బోనస్ సరితే 500 అండి. అంటే 5,000లో 500 తీస్తే ఎంత అండి? 4,500. అంటే ఈ 10 మంది కూడా 4,500 చొప్పున ఆర్గనైజర్ కలెక్షన్ చేసి 10వ వ్యక్తికి 45,000 అమౌంట్ ఇస్తారండి. ఓకేనా? ఇప్పుడు మీకు డౌట్ రావచ్చండి, ఫస్ట్ నెల పాడుకున్న వ్యక్తికి లాస్ కదా, 10వ నెల వ్యక్తికి కూడా 50,000 రాలేదు కదా, మీకు డౌట్ రావచ్చు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 2వ వ్యక్తికి ఎంత వచ్చిందండి? 37,000 అమౌంట్ వచ్చింది. ఓకే, ఇప్పుడు సపోజ్ ఈ 2వ వ్యక్తి 37,000 వచ్చిందండి. ఫస్ట్ పాడిన వాళ్ళకి వచ్చిన అమౌంట్ ఎంత అండి? 37,000.
ఈ 37,000 ఈ రెండవ వ్యక్తి సపోజ్ బయట రూపాయిన్నర చొప్పున వడ్డీకి తీసుకుంటే ఎంత అవుతుందండి? 5,550 రూపాయలు. ఈ వడ్డీ ఎలా లెక్కించాలో నేను వీడియో చేశానండి. ఆ వీడియో చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుందండి. ఓకేనా? 37,000కి రూపాయిన్నర చొప్పున 9 నెలలకండి. ఓకేనా? ఒక నెల అయిపోయింది. ఎన్ని నెలలు ఉన్నాయి? 9 నెలలు. ఓకేనా? 9 నెలలకి 37,000కి రూపాయిన్నర చొప్పున వచ్చే వడ్డీ అనేది 5,550 రూపాయలండి. ఈ వడ్డీలు లెక్కించే విధానం అనేది నేను ఈ వీడియో చూశానండి. ఆ వీడియో చేస్తే మీకు పూర్తిగా అర్థమైపోతుంది. చాలా సింపుల్ అండి వడ్డీ లెక్కించడం. 30,000కి 450 రూపాయలండి. 7,000కి 105 రూపాయలు. ఓకేనా? ఆ విధంగా నెలకి 9 నెలలకి ఈ వడ్డీ అండి. నేను డైరెక్ట్గా వేస్తాను. వీడియో అనేది లెంత్ అయిపోతుందనే ఉద్దేశంతో నేను డైరెక్ట్గా వేస్తానండి. ఓకేనా? ఇప్పుడు మనం ప్రతి నెల అమౌంట్ కడతాం కదండి. ఇప్పుడు ఫస్ట్ నెల 5,000 కడతామండి. సెకండ్ నెల 3,700, మూడో నెల 3,800. ఆ విధంగా 10 నెలల్లో కట్టిన అమౌంట్ ఎంత అండి? 41,900 రూపాయలు. మనం సపోజ్ 37,000కి రూపాయిన్నర చొప్పున ఇంట్రెస్ట్ తీసుకుంటే 42,550 రూపాయలు అవుతుంది. కానీ మనం కట్టిన అమౌంట్ ఎంత అండి? 41,900. అంటే సుమారుగా 700 రూపాయలు తక్కువ అండి. అంటే రూపాయిన్నర కన్నా ఇంకొక 700 రూపాయలు మిగిలింది. ఓకేనా సార్? మరి 10వ నెల వ్యక్తికి వచ్చే ప్రాఫిట్ ఏమిటి? ఓకే, మీ డౌట్ నాకు అర్థమైందండి. 10వ నెల వచ్చే వ్యక్తి ఎంత అండి? 45,000. 10వ నెల వరకు వచ్చిన అమౌంట్ ఎంత అండి? 45,000. ఓకే, 10వ వ్యక్తి 10 నెలల్లో కట్టిన అమౌంట్ ఎంత అండి? 41,900. ఓకేనా? 41,900 అంటే 41,900 అమౌంట్ కడితే 45,000 వచ్చిందండి. అంటే 10వ వ్యక్తికి వచ్చిన బోనస్ ఎంత అండి? 3,100. సార్ మరి రెండవ వ్యక్తి 37,000 తీసుకున్నారు, మరి రూపాయిన్నర చొప్పున వచ్చే వడ్డీ లెక్కిస్తున్నారు, అదేదో బయట తీసుకుంటే మంచిది కదండి అనేసి డౌట్ రావచ్చండి. మీ డౌట్కి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 37,000 మనం ఇంట్రెస్ట్కి బయట తీసుకున్నామండి. 5,550 రూపాయలు వడ్డీ అవుతుంది. టోటల్ 42,550 రూపాయలు మనం చెల్లించాలి 37,000కి వడ్డీ తీసుకుంటే. ఇప్పుడు 42,550 రూపాయలు మనం ఎన్ని నెలలకి లెక్కేసామండి? 10 నెలలకి. ఓకేనా? సపోజ్ నేను ఒక వ్యక్తి దగ్గర 37,000 అమౌంట్ తీసుకున్నానండి. వడ్డీ అనేది 5,550 రూపాయలు అవుతుంది. 42,550 అనేది నేను ప్రతి నెల కూడా సపోజ్ ప్రతి నెల 3,700, 3,800, 3,900 ఇచ్చేస్తానంటే నాకు అమౌంట్ ఇచ్చిన వ్యక్తి ఒప్పుకుంటారా? మనం 37,000 తీసుకొని వడ్డీ కలిపేసి 45,000 వడ్డీ అవుతుంది. సపోజ్ 42,000 వడ్డీ అవుతుంది. నేను నెల 3,700, 3,800, 3,900 చొప్పున ఇచ్చేస్తారంటే మనకి ఎవరైనా ఇంట్రెస్ట్కి అమౌంట్ ఇస్తారా? ఇవ్వరు. సో అందువల్ల చిట్ ఫండ్స్ అనేవి మనం తెలివిగా చీటీ పాట అనేది పాడుకుంటే చాలా మంచిదండి. కానీ చిట్ ఫండ్స్ అనేది ఎవరి దగ్గర కడితే మంచిదంటే ఆర్గనైజర్ అనే వ్యక్తి, మీకు తెలిసిన వ్యక్తి దగ్గర మాత్రమే కట్టండి. చిట్ ఫండ్స్ అనేవి ఆర్గనైజర్ తెలియని దగ్గర మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కట్టవద్దు. ఎందుకంటే ప్రజెంట్ మనం చాలా చూస్తున్నాం కదండి, చాలామంది మోసపోతున్నారు. సో ఆర్గనైజర్ మీకు తెలిస్తేనే చిట్ ఫండ్స్ అనేవి అతని దగ్గర వెయ్యండి. ఆర్గనైజర్ తెలియకపోతే మాత్రం చిట్ ఫండ్స్ అనేవి వాళ్ళ దగ్గర వెయ్యొద్దు. చిట్ ఫండ్స్ గురించి మీకు చిట్ ఫండ్స్ గురించి మీకు ఏ డౌట్ వచ్చినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీ అందరికీ కూడా నేను రిప్లై ఇస్తాను. చిట్ ఫండ్స్ గురించి నాకు పూర్తిగా అనాలిసిస్ ఉందండి. చిట్ ఫండ్స్ గురించి ఏ నెల ఏ విధంగా పాడాలి, ఎప్పుడు పాడుకుంటే మంచిది, పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తానండి. చిట్ ఫండ్స్ గురించి పార్ట్ 1, పార్ట్ 2 వీడియోలు చేశానండి. ఆ వీడియోలు కూడా చూడండి. మీకు మరియు మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైనా చిట్ ఫండ్స్ గురించి తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. చిట్ ఫండ్స్ గురించి పార్ట్ 1, పార్ట్ 2 వీడియోలు చేశానండి. ఇది పార్ట్ 3 అండి. నేను పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వీడియోలు మీకు అర్థమయ్యి అనుకుంటున్నానండి. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.